ఇక డీటెయిల్స్ చూసుకుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసులో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు చేసింది. అయితే ఈ విచారణకు భగీరథ్ హాజరు కాకపోవడంతో సిట్ అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే విచారణకు హాజరు కాకపోవడంతో బండి సంజయ్ భగీరథపై అరెస్టు చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు కూడా చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో తనపై నమోదైన ఫోక్సో కేసును కొట్టివేయాలని, అలాగే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. విజయ, ఏదైతే ఉదయం ఇక్కడికి ఏదైతే బండి సంజయ్ 2 గంటలకు వస్తారని చెప్పి అందరూ భావించారు. ఏదైతే సిట్ అధికారులు ఒక సిట్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ ఏదైతే నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే బండి సాయి దానికి సంబంధించి ఏదైతే నిన్న వాళ్ళ మేనమామకు సంబంధించి నోటీసులు కూడా అందించినట్లు కూడా సిట్ అధికారులు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ రోజు 2 గంటల లోపు పేట్ బషీరాబాద్ ఏదైతే పిఎస్ ఉందో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సో అక్కడికి రావాలని చెప్పేసి నోటీసుల్లో పేర్కొన్నారు. సో దానికి సంబంధించి కూడా ఈ రోజు వస్తారని చెప్పేసి ఇక్కడ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. 2 గంటల వరకు కూడా మొత్తం కూడా పోలీసులు ఇక్కడ హడావడి ఎక్కువగా చూసాము. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే దీనికి సంబంధించి కూడా 2 గంటల తర్వాత కూడా చాలా టైం వరకు కూడా ఇప్పటి వరకు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. సో మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే బండి భగీరథ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది, తెలంగాణ హైకోర్టుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పేసి. సో దానికి సంబంధించి రేపు ఏదైతే బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వేసవికాలం సమ్మర్ హాలిడేస్ హైకోర్టుకు ఉన్న నేపథ్యంలో స్పెషల్ బెంచ్ కి సంబంధించి వెకేషన్ బెంచ్ కి సంబంధించి రేపు రానుంది. ఏదైతే భగీరథ తరపునటువంటి ఎంపీ అడ్వకేట్ గా ఉన్నటువంటి ఎంపీ రంజిత్ రెడ్డి ఈ కేసు టేకప్ చేస్తున్నట్లు కూడా కొంత సమాచారం అందుతుంది. సో ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించి రంజిత్ రెడ్డి కొంత కీలకంగా కొన్ని కేసులకు సంబంధించి వాదిస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా బండి భగీరథకి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి కూడా ఎవరు వాదిస్తున్నారని ప్రభుత్వం తరఫున కొంత పేరైతే గోప్యంగానే ఉంచారని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే కొంత మిక్సింగ్ గా ఉంది డేటా మొత్తం కూడా ఏదైతే మైనర్ అని చెప్పేసి కొంత బయటకు వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా భగీరథ టీం కొంత సోషల్ మీడియాలో కొంత న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. ఏదైతే 2 డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించి 2010 కి సంబంధించి 2008 కి సంబంధించి 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కావచ్చు, లేదంటే పాస్పోర్ట్ కావచ్చు, ఈ 3టికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్లు డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా హైకోర్టులో తేలాల్సి ఉంది. పోలీసులు దీనికి సంబంధించి ఇన్ డెప్త్ గా ఎంక్వైరీ చేస్తే గానీ ఖచ్చితమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏది అని కూడా తేలే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేజర్ గా తేలితే మాత్రం కొంత బండి భగీరథకి కొంత ఊరట వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మైనర్ అని తేలితే మాత్రం దాదాపుగా ఏదైతే నిన్న సిట్ నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులో కూడా పేర్కొనడం జరిగింది. ఏదైతే పోక్సో కేసులో ఉన్నటువంటి కొన్ని కఠినమైనటువంటి దీనికి సంబంధించి కూడా కేసులో చట్టాలు సెక్షన్స్ కూడా నమోదు చేశారు. సో ఆ సెక్షన్స్ మాత్రం అమలైతే మాత్రం దాదాపుగా 20 ఏళ్ల పాటు ఎక్కడ కూడా బెయిల్ కూడా మంజూరు అవన పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే బండి భగీరథ తరపున ఉన్నటువంటి ఎవరైతే వాదిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మేజర్ గా ప్రూవ్ చేయగలగాలి. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి బండి భగీరథకి ఏర్పడే అవకాశం ఉంది. సో మరో పక్క చూసుకున్నట్లయితే కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది బయట నుంచి, అది నిజమో అబద్ధమో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కిల్ అవుతుంది. 2021లో ఇదే బాధితురాలు నిర్మల్లో ఒక యాక్సిడెంట్ చేశారు. ఆ యాక్సిడెంట్ చేసిన సమయంలో 16 ఏళ్లుగా చూయించారు. అంటే 16 ఏళ్ళు అంటే 2021 అంటే దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. 16 + 5 21 ఇయర్స్ వస్తాయి. సో మేజర్ గా ఉంటారు కాబట్టి కొంత ఏదైతే మేజర్ గా ఉంటే కొంత బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అని ఖచ్చితంగా కోర్టులో బండి భగీరథ తరపున ఉన్నటువంటి న్యాయవాది అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కేసుకు సంబంధించి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపు అయితే దీనికి సంబంధించి ఏదైతే తీర్పు ఏ విధంగా ఇస్తారు అనేది కొంత చర్చనీయాంశంగా అయింది. మెజిస్ట్రేట్ ముందు ఇప్పటికే బాధితురాలు పూర్తి డేటా అసలు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా చెప్పడం జరిగింది. లైంగిక ఇంకా ఏ విధంగా వేధించారు ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బాధితురాలు కూడా కొంత ఉన్నతమైన కుటుంబానికి వచ్చినటువంటి
బాధితురాలే. సో ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వానికి పోలీసులకి ఇప్పటికే ఇచ్చారని కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు ఏవైతే వాంగ్మూలం ఇచ్చిందో ఆ వాంగ్మూలానికి సంబంధించి ఏదైతే సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్ని కూడా చేంజ్ చేశారు. వాంగ్మూలం తర్వాత సెక్షన్స్ అన్ని చేంజ్ చేసి నిన్న సిట్ అధికారులు కొత్త సెక్షన్స్ అమలు చేసి కొత్త సెక్షన్స్ సిట్ దానిలో పొందుపరిచి ఆ నోటీసే ఏదైతే బండి భగీరథ మేనమామకి సబ్మిట్ చేశారు. సో ఈ రోజు 2 గంటలకు రావాలని ఏదైతే స్టేట్మెంట్ ఏదైతే మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి బాధితురాలు స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఆ సెక్షన్స్ అన్ని కూడా నమోదు చేశారు. సో ఖచ్చితంగా ఆ సెక్షన్స్ ఇంప్లిమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా భగీరథకి నాన్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 20 ఏళ్లకు పైగా కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది ఈ కేసు. ఎందుకంటే పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించింది. సో పోక్సో కేసు అంటే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సంబంధించింది. ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా డిమాండ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని. దీనికి సంబంధించి కూడా పేట్ బషీరాబాద్ పిఎస్ దగ్గర కూడా మార్నింగ్ కూడా ధర్నా నిర్వహించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. సో ఖచ్చితంగా ఇది రాష్ట్ర స్థాయి పొలిటికల్ హీట్ ను పెంచే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, పోలీస్ వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది కాబట్టి సో ఖచ్చితంగా కాంగ్రెస్ ని అలాగే బీజేపీ పార్టీని 2 పార్టీలను కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఉంటుంది. సో త్వరతగతిన దీనికి సంబంధించి కూడా ఒక జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా ఆందోళన కూడా జరిగే అవకాశం అయితే ఉంది. విజయ. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో ఇంధన పొదుపుపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్వయంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని ఎస్పీజీకు సూచించినట్లు సమాచారం. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాని పిలుపుతో పలువురు ముఖ్యమంత్రులు కూడా తమ కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను తగ్గించారు. ప్రధాని పిలుపుకు స్పందిస్తూ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్తో పాటు మంత్రులు కూడా తమ అధికారిక కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను తగ్గించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సూర్యవర్మ. ఇక పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం అంతా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా భారత్పై పడుతుందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వేదికగా పొదుపు మంత్రాన్ని అయితే ప్రజలకు సూచించారు. ఇక తానే స్వయంగా తన కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనాలన్నింటి కూడా తగ్గించి 2 వాహనాలతో ఢిల్లీలో ప్రయాణం చేస్తూ ఇక ఇంధన పొదుపుపై అయితే ప్రజలకు తన నుంచే సందేశాన్ని అందిస్తూ ఇక పిలుపునైతే ఇచ్చారని చెప్పొచ్చు. ఇక దీంతో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలన్నింటిలో మంత్రులతో పాటు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా తమ కాన్వాయ్లో ఉన్నటువంటి సగం వాహనాలకు పైగా తగ్గించారు. ముఖ్యంగా ఇటు మోదీ కాన్వాయ్లో ఇక మెర్సిడెస్ బెంజ్తో పాటు రేంజ్ రోవర్, టయోటాకు సంబంధించిన ఫార్చునర్లు, ఇక జామర్లు ఉన్నటువంటి వాహనాలు మొత్తం కూడా 15 వాహనాలు ఉంటాయి. అయితే అన్ని వాహనాలను తగ్గించి 2 వాహనాలతో మాత్రమే తన కాన్వాయ్లో ఢిల్లీలో తిరగడంతో ఇక దీనికి సంబంధించి కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా తమ కాన్వాయ్ని అయితే తగ్గించుకుని ప్రయాణం చేస్తూ ప్రజలకు ఇంధన పొదుపు యొక్క ఆవశ్యకతను అయితే వివరించే ప్రయత్నం చేశారు. ఇక హైదరాబాద్ మీటింగ్లో జరిగినటువంటి పరేడ్ గ్రౌండ్లో జరిగిన మీటింగ్లో అయితే మోదీ ప్రత్యక్షంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఇటు ఎవరు కూడా అనవసరంగా వాహనాలు తీసి రోడ్లపైకి రావద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకోవాలి, మెట్రో రైళ్లలో ప్రయాణం చేయాలంటూ కూడా సూచించారు. మరొక వైపు ఇక అనవసరమైనటువంటి వస్తువుల జోలికి వెళ్ళొద్దు, ఎవరు కూడా సంవత్సర కాలం పాటు కరోనా టైంలో ఏ విధంగా అయితే పొదుపు చేశారో అలాగే దిగుమతి చేసుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆ పొదుపు మంత్రంతో అయితే ముందుకు సాగాలి, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ ఇటువైతే పలికారు. ఇక దీనికి సంబంధించి కూడా రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో మోదీ చెప్పిన మాటలను బట్టి అయితే ప్రజలంతా కూడా తమ వద్ద ఉన్న డబ్బును బయటికి వెళ్లకుండా, దేశం దాటిపోకుండా కూడా దేశంలోనే ఉంటూ దేశంలో ఉన్నటువంటి వస్తువులనే వాడుతూ ఇక ముఖ్యంగా అయితే ఇంధనంకి సంబంధించి కూడా గ్యాస్ కావచ్చు, అదేవిధంగా పెట్రోల్, డీజిల్కి సంబంధించి ఎక్కడ కూడా దుబారా ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకుంటూ వాడుకోవాలంటూ అయితే మోదీ పొదుపు మంత్రాన్ని ప్రజలకైతే సూచించారు. దీంతో ఆయనే ఈరోజు స్వయంగా తన కాన్వాయ్లో ఉన్నటువంటి 13 వాహనాలను తొలగించి 2 వాహనాలతో ఢిల్లీలో తిరగడమే కాకుండా ఇటు ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇంధన ఒక ఆవశ్యకతను అయితే వివరించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. శ్రీవర్మ. అభివృద్ధి విషయంలో ఒక అమరావతిపైనే శ్రద్ధ పెట్టట్లేదని, విశాఖను విశ్వనగరంగా చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కిమ్స్ ఆసుపత్రి, వైద్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాయలసీమకు అనేక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఏరోస్పేస్ హబ్గా అనంతపురం
మారబోతుందని, టెక్నాలజీ హబ్గా తయారవుతుందని తెలిపారు. తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతున్నాయన్న ఆయన శ్రీ సిటీ ఇండస్ట్రియల్ హబ్గా తయారైందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు చెప్పండి. అమరావతి భవిష్యత్తులో ప్రపంచ స్థాయి హెల్త్ క్యాంపెయిన్ గా ఎదుర్కొంటున్న ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే పేర్కొన్నాడు. అమరావతిలో కిమ్స్ ఆసుపత్రి వైద్య విశ్వవిద్యాలయ నిర్మాణానికి నిర్వహించిన ఏదైతే భూమి పూజ కార్యక్రమానికి అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే పాల్గొన్నారన్నమాట. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు త్యాగం చరిత్రలో చరిస్తా నిలిచిపోతుందని అనే రాజధాని నిర్మాణం కోసం సుమారు 30,000 మంది రైతులు 33,000 ఎకరాల భూములు ఇవ్వడానికి సాధారణ విషయం కాదని, అదే ప్రభుత్వంపై రైతులకు ఉన్న విశ్వాసానికి ఈ నిదర్శనం అని పేర్కొన్నారు. రైతులలో గౌరవ కిమ్స్ ఆసుపత్రిలో ప్రతి బ్లాకు గదులకు వారి పేర్లు పెట్టనున్నట్లయితే వెల్లడించారు. హైదరాబాద్ను ఐటీ, విద్య, వైద్య రంగాల్లో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అమరావతి అభివృద్ధితో పాటు విశాఖపట్నం కూడా విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్న అని అయితే ప్రసంగంలో తెలిపారు అనమాట. రాష్ట్రాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అట్టబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేశారు. అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్య పరిశోధన కేంద్రాలు, మెడికల్ యూనివర్సిటీలు ఏర్పాట్ల ద్వారా ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో తీసుకురానుందని పేర్కొన్నారు. అమరావతిలో పనిచేస్తున్న వైద్యులు గణనీయమని సంఖ్యలో భారతీయులు ముఖ్యంగా తెలుగువారే ఉన్నారు అని, రాష్ట్రంలో సరైన మౌలిక వసతులు కల్పిస్తే అమెరికాతో పోలిస్తే 70 నుంచి 80% తక్కువ. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువ దేశం అని యువతని కల్పిస్తే స్పష్టమని తెలిపారు. కిమ్స్ సంస్థ అధిష్టాన వైద్య సేవల పరిశోధన ఆయన పరిశ్రమించిన రాష్ట్ర ఆరోగ్య రంగ అభివృద్ధి ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలుస్తుందని వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓకే, థ్యాంక్ యూ సువర్ణబాబు. ఇక తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ శాసనసభలో నిర్వహించిన బలపరీక్షలో విజయం సాధించారు. ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటేగా 22 మంది వ్యతిరేకించారు. ఇక బలపరీక్ష సమయంలో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. కాంగ్రెసు, వీసీకే, ఐయుఎంఏలు పార్టీలతో పాటు అన్నా డీఎంకే, రెబల్ ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతిచ్చారు. అయితే చర్చ సందర్భంగా అన్నా డీఎంకే నేత పళనిస్వామి ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు చేయగా రెబల్ వర్గం వాటిని ఖండించింది. ఇక మరోవైపు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వానికి రీల్ ప్రభుత్వం అంటూ విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగుతుందని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం విజయ్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. విద్య చూసుకుంటా ఉంటే ఏదైతే టీవీకే పార్టీ గత పరిణామాలు చూడొచ్చు. ఈ నెల గెలిచినప్పటి నుంచి విజయ్కి అయితే స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఆ మెజార్టీ రాకపోవడంతోనే గవర్నర్ని కలవడం, గవర్నర్ మరలా తిరస్కరించడం, అలాగే చిన్న పార్టీలు అయినటువంటి అక్కడ గెలిచినటువంటి టీఎంఎల్ ఇలాంటి పార్టీలు, అలాగే లెఫ్టినెంట్ సిపిఐ, సిపిఎం మద్దతు కూడగట్టడానికి మరలా ఆయన కొన్ని ప్రతిపాదనలు పెట్టడం. ఈ లోపలనే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆయనకు మద్దతు ఇస్తూ వచ్చింది. అయితే ఈ మద్దతునంతా కూడగట్టుకుని విజయ్ అయితే ఒకే గవర్నర్ ముందుకైతే తన ప్రతిపాదన అయితే ప్రవేశపెడతాం చూడొచ్చు. గవర్నర్ అయితే ఆ ప్రతిపాదనతోనే విజయ్ అయితే ప్రమాణ స్వీకారానికి ఆమోదించారు. అలాగే అసెంబ్లీలో కూడా బల నిరూపణ అయితే ఈ రోజు జరిగిందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో చూసుకుంటా ఉంటే మొత్తంగా విజయ్ అయితే ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం విజయవంతంగా నెగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉత్కంఠగా సాగిన ఈ యొక్క రాజకీయ తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఈ బల పరీక్షలు అయితే విజయ్ ప్రభుత్వం అయితే తమ సత్తాను నిరూపించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వానికి ఏకంగా అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసి తమ మద్దతును అయితే ప్రకటించారు. ఇక ప్రభుత్వానికి అయితే వ్యతిరేకంగా కేవలం 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేశారు. అత్యధిక మెజారిటీతో విజయ్ ప్రభుత్వం అయితే విశ్వాస పరీక్షలో సునాయాసంగానే నెగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ అయితే కొంత భావోద్వేగానికి గురై అయితే ప్రసంగం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటనైతే ఆయన మరొకసారి అయితే గుర్తు చేశారు. సామాన్యులకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, అలాగే తాము ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు తమకు పట్టం కట్టారు, అలాగే వారి నమ్మకాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్ము చేయబోమని కూడా ఆయన అక్కడైతే మాట్లాడతాం చూడొచ్చు.
ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణకే ఫస్ట్ గా తమ ప్రాధాన్యత ఉంటుందని కూడా, అలాగే ప్రజల భద్రతే తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని అక్కడ ఆయన అయితే అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడుతూ చూడొచ్చు. విశ్వాస పరీక్షలో తమకు అండగా నిలిచి అలాగే మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు కూడా ఆయన అయితే పేరు పేరున ధన్యవాదాలు చేశారు. ఇదే క్రమంలో అయితే చూసుకుంటే ప్రభుత్వ విధానం ఎలా ఉండబోతుంది అనుకున్న పరిస్థితుల్లో అయితే విజయ్కి అయితే ఈ యొక్క విధానం అయితే చాలా స్పష్టమైన విధానాన్ని అయితే ఆయనకి బలపరిచే విధంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అన్ని వర్గాల నుంచి అన్ని సమానంగా చూసే విధంగా సెక్యులర్ గవర్నమెంట్ అని అలాగే లౌకికవాదంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించడమే తమ లక్ష్యమని కూడా ఆయన అయితే కుండబద్దలు కొట్టినట్టు కూడా అక్కడ చెప్తాం చూడొచ్చు. గత ప్రభుత్వాల తరహాలో ఏవైనా ఉన్న కక్షాదిం చర్యలు కానీ అలాగే బెదిరింపులకు కూడా తమ ప్రభుత్వం పాల్పడదని, అలాంటి వాటికి కూడా ఈ ప్రభుత్వంలో తావు ఉండదంటూ కూడా మాది బెదిరించే ప్రభుత్వం కాదు, అందరినీ కలుపుకుపోయే ప్రజాస్వామ్యం ప్రభుత్వం అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే సభలో అయితే అందరి మధ్య హర్షాన్ని వ్యక్తం చేయడం అక్కడ కారణమైన చూడవచ్చు. ఎలాంటి అడ్డంకులు లేకుండా అత్యధిక మెజారిటీలో కూడా విశ్వాస పరీక్ష అయితే నెగ్గిన విజయ్ సర్కార్ అయితే పూర్తి స్థాయిలో అయితే పాలన పైన అయితే దృష్టి సారించిద్దని కూడా సారించాలనుకుంటా ప్రభుత్వాలు అయితే చెప్తాం చూడొచ్చు. ఒక పక్క సామాన్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తాం, మరొక పక్కన అందరికీ కలుపుకోయే సెక్యులర్ విధానాలతో కూడా ముందుకు వెళ్తామంటూ కూడా విజయ్ చేసిన ప్రకటన అయితే రాష్ట్ర రాజకీయాలు సరికొత్త అధ్యయనానికి అయితే అక్కడ ఒక విధానానికి అయితే తమిళ రాష్ట్రాల్లో నాంది పలుకుని చూడొచ్చు. గతంలో అక్కడ చూసుకుంటామంటే తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చే వాళ్ళు కూడా సాధారణ కొంత పంచికట్టు ఇలా వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేసే విధానంగా అసెంబ్లీకి కానీ వెళ్ళడం చూడొచ్చు. కానీ విజయ్ దాని అన్నిటికీ వచ్చేసి ఒక సూటు అలాంటిది వేసుకుని వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటే ఒక మార్పుకి సంకేతం. విజయ్కి చాలా మంది యువత అలాగే మహిళలు కూడా ఆయన ఫ్యాన్స్ కూడా ఆయనకి అయితే ఆకర్షితులై ఓట్లు వేశారు. ఈ విధానంలోనే చూసుకుంటూ ఉంటే విజయ్ అయితే మన టోటల్ గా ఏదైతే సెలబ్రిటీ లిస్ట్ లో ఉంటుందో IMDb ఇచ్చిన రిపోర్ట్లు అయితే 22వ స్థానంలో ఉన్న విజయ్ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే 2వ స్థానంలో పాపులర్ సెలబ్రిటీ కేటగిరీ అయితే కొనసాగుతున్నారు. ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చే అంశాలుగా చెప్పవచ్చు. పూర్తి స్థాయిగా తమిళనాడు వైపు చూసే ఏదైతే సర్కారు చూడొచ్చు, ఎక్కడి నుంచి అయినా ప్రతి ఒక్కరు కూడా తమిళనాడులో ఏం జరిగింది, విజయ్కి మైనార్టీలో ఉన్నాడు, విజయ్ ప్రభుత్వం ఎలా నిలదొక్కుంటుంది, బల పరీక్ష ఎలా నెరవేర్చిద్ది అన్న పరిస్థితుల్లో విజయ్ అయితే చాకచక్యంగా అయితే వ్యవహరించాడు. ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండానే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టిన 2 సంవత్సరాల నుండి పార్టీకి అధికారంలో తేవడం, అలాగే కమల్ హాసన్ లాంటి నాయకులు కూడా చెప్పుకోవడం చూడొచ్చు. విజయ్ అయితే అన్ని అడ్డంకులు దాటుకుని ఇప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. రాజున్నది ప్రజలకు మరింత చేరువవ్వాలంటూ కూడా ఆయన శుభాకాంక్షలు చెప్తాం కూడా చూడొచ్చు. ఓవరాల్ గా ఎన్ని కూడా చూసుకుంటా ఉంటే విజయ్ అయితే ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా అమలు అవ్వాలంటే ఆయన ఇచ్చిన హామీలను అయితే ఇప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. రానున్న ఇప్పుడు ఎలాగైతే ప్రభుత్వం ఏర్పాటుకి అలాగే మెజార్టీగా ఓట్లు ఎమ్మెల్యేలు కూడా విశ్వాస పరీక్షలు నెగ్గాడు. రానున్న 6 నెలలు కూడా అతని ప్రభుత్వానికి ఎటువంటి డోకా ఉండదు. పైగా 144 మంది మెజార్టీ కూడా అతను సాధించాడు. కాబట్టి ఇక నుంచి అతను పాలన మీద అయితే దృష్టి పెట్టాలంటూ కూడా పలువురు అయితే విశ్లేషకులు అయితే చెప్తూ ఉండొచ్చు చూడొచ్చు. విజయ. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. తెలుగు సినీ పరిశ్రమకు మళ్లీ పాత భయం కనిపిస్తోంది. ఒకప్పుడు నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను, థియేటర్లను వణికించిన పైరసీ భూతం మళ్లీ యాక్టివ్ అయిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. సినిమా విడుదలై గంటలు కూడా గడవక ముందే HD ప్రింట్లు మొబైల్ ఫోన్లోకి వచ్చేస్తున్న పరిస్థితి మరోసారి తెలుగు సినీ పరిశ్రమను ఆందోళనలోకి నెట్టింది. కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ వెనుక ఉన్న కీలక వ్యక్తి రవిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పైరసీ దందాకు చెక్ పడిందని భావించారు. కానీ ఇప్పుడు అదే ఐబొమ్మ మళ్ళీ కొత్త డొమైన్లతో యాక్టివ్ అవ్వటం సినీ వర్గాలకు పెద్ద షాక్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిజమే. గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమని భయభ్రాంతులకు గురి చేసిన ఐబొమ్మ ఉందో పోలీసులు రవిని అరెస్ట్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఇదే సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. కొత్త డొమైన్లతో ఐబొమ్మ మళ్ళీ కనబడుతోంది. దీంతో ఈ సినీ పరిశ్రమ అంతా మళ్ళొకసారి దిగ్భ్రాంతికి లోనైందని చెప్పొచ్చు. ఇదొక చేదు వార్తగా చెప్పొచ్చు. తెలుగు సినిమా పరిశ్రమకు ఇది ఒక షాకింగ్ న్యూస్ గా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ కొత్త డొమైన్లతో ఈ ఐబొమ్మ ఏదైతే మళ్ళీ కనబడుతోంది. దీంతో అంతేకాకుండా సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే HD ఫార్మాట్ లో కనబడుతోంది ఈసారి. ఇంతకు ముందంటే ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత
అందులో ఆన్లైన్ ఐబొమాలో కనబడేది. కాకపోతే ఈసారి అంతా టెక్నాలజీ మారిపోయింది. దీంతో హెచ్డి ఫార్మాట్ లో మొబైల్ ఫోన్లలో డైరెక్ట్ గా హెచ్డి ప్రింట్ లో రావడంతో సినీ పరిశ్రమ అయితే మళ్ళీ ఆందోళనకు లోనవుతుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం ఈ ఏదైతే ఐబొమ్మ రవి ఏదైతే ఉన్నారో సైబర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో సినీ పరిశ్రమ అంతా కూడా ఊపిరి పీల్చుకుంది. ఇక పైరసీ భూతం దూరం అయింది. పైరసీతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే ఇప్పుడు హ్యాపీగా సినిమాలు ఆడతాయి అని వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్న తరుణంలో ఇటు రవికి మళ్ళీ బెయిల్ రావడం ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా అంత కొత్త డొమైన్లలో అయితే ఈ ఐబొమ్మ మళ్ళీ ప్రత్యక్షమైంది. దీంతో మళ్ళీ సినీ వర్గాలన్నీ కూడా పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇంతకు మునుపు టెక్నాలజీ మారి కొత్త టెక్నాలజీతో ఇప్పుడు అంతా కూడా కొత్తగా ప్రత్యక్షం అవుతుంది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే రిలీజ్ అవడం పట్ల సినీ వర్గాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మళ్ళీ పైరసీ భూతం మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు, మళ్ళీ యాక్టివ్ అయ్యిందని చెప్పొచ్చు. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు కావచ్చు, ఇటు అలాగే ఇండస్ట్రీకి సంబంధించి అందరు కూడా చాలా ఇబ్బందుల్లో పడుతున్న తరుణంలో కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు సినిమా తీస్తే ఒకే రోజులో కనీసం సినిమా ఆడే పరిస్థితి లేదు. ఒక రోజుకు కాకమునిపే అదంతా హెచ్డి ఫార్మాట్ లో మొబైల్లలో రావడంతో ఎవరు కూడా థియేటర్ కు వెళ్లి సినిమా చూడని పరిస్థితి. దీంతో ఇండస్ట్రీ అంతా కూడా అప్పులలో కూరుకుపోతుంది. కనీసం వరకు వాళ్ళు పెట్టిన పెట్టుబడులు కాదు, కనీసం భారీ నష్టాలు చేకూరుతున్నాయి. ఈ ఏదైతే ఈ పైరసీ కారణంగా వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో పోలీసులు కూడా దీన్ని ఛేదించారు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంతో అందరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా భూతం ఈ పైరసీ భూతం ఇంతటితో క్లోజ్ అయిందని అందరు అనుకున్నారు. మళ్ళీ కొత్త తరహాలో ఈ పైరసీ అయితే జరుగుతోంది. ప్రస్తుతం అయితే ఐబొమాను మించి హెచ్డి క్వాలిటీలో రావడంతో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటే చెప్తున్నారు, ఇటు సినీ నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, సినిమా పరిశ్రమకు సంబంధించి వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, దీన్ని అంతా కూడా కట్టడి చేయాలని చెప్పి వాళ్ళైతే కోరుతున్నారు. ఇదే విధంగా ఉంటే సినిమా పరిశ్రమ అంతా కూడా కుప్పకూలిపోతుందని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాలు తీసిన తర్వాత కనీసం ఒక్క రోజులోనే వాటికి సంబంధించి హెచ్డి ఫార్మాట్ వచ్చేస్తుంది మొబైల్ ఫోన్లలో, ఆన్లైన్ లో కనబడటంతో వాళ్ళైతే అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే టెక్నాలజీ మారి మరింత లేటెస్ట్ గా రావడం అంతా వాళ్ళైతే నివ్వెరపోతున్నారు. ఇప్పుడు దీనిపైన కూడా సరైన విచారణ కూడా ప్రారంభించారు. ఎందుకంటే ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు, ఇదంతా మొదటికి వచ్చిందని అనుకున్నారు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఈ పైరసీ మళ్ళీ రావడం, ఐబొమ్మ దాన్ని మళ్ళీ కొత్త రూపంలోకి రావడం వల్ల మాత్రం సినీ పరిశ్రమ మాత్రం కొంత ఆందోళన చెందుతోందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ దిస్ అప్డేట్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడి ఆరోపణలతో ఎస్ఐ సురేష్ కుమార్ పై కేసు నమోదైంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ప్రకారం మాయమాటలు చెప్పి తనను మోసం చేసి లైంగికంగా దాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐపై కేసు నమోదు చేసి అతన్ని సస్పెండ్ చేసినట్లు షేర్లింగపల్లి డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. 2018 బ్యాచ్కు చెందిన ఎస్ఐ సురేష్ కుమార్ ప్రస్తుతం పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి. మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే భక్ష్యంగా మారుతున్నటువంటి పరిస్థితులు అనేక నెలకొంటున్నాయి. ఇదే విషయానికి సంబంధించి కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి అంటే ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కమిషన్ పరిధిలో ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం జరిగింది. కుక్కట్పల్లి మహిళా పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒక మహిళా కానిస్టేబుల్ ని సురేష్ కుమార్ అని చెప్పి అనే వ్యక్తి మోసగించారు అని చెప్పేసి కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సో సురేష్ కుమార్ గత కొంతకాలంగా అంటే 2018 బ్యాచ్ చెందిన సురేష్ కుమార్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ని డామినేట్ చేసేసి తను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి కాలం గడుపుతూ వెళ్ళదీశాడు. చివరికి పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఏదోదో కారణాలు చెప్తూ సాగు చెప్తూ అతను కాలం నిలిచిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే సురేష్ కుమార్ ఈ విధంగా మాటలు చెప్పుకుంటూ వెళ్ళదీస్తున్నాడో గట్టిగా మహిళా కానిస్టేబుల్ నిలదీయడం జరిగింది. ఆ సమయంలో సురేష్ కుమార్ నేను పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి అనేక రకాల బెదిరింపులకు గురి చేసేసి వెళ్ళిపోయాడు పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి ఆ మహిళా కానిస్టేబుల్ వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడము, ఉన్నతాధికారులు వెంటనే స్పందించేసేసి ఆ యొక్క సురేష్ కుమార్ సంబంధించిన విషయాలు మాత్రం రాపటానికి మాత్రం సంబంధించేసి కాల్ చేస్తే అతను వెంటనే ఆ యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సురేష్ కుమార్ వెంటనే పోలీసులు మాత్రం అంటే సైబరాబాద్ కమిషన్ సంబంధించిన పోలీసులు వెంటనే ఈ విషయాన్ని గ్రహించేసేసి సురేష్ కుమార్ మోసం చేశాడు
అని చెప్పేసి గ్రహించేసి అతన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేసిన మహిళా కానిస్టేబుల్ ని సురేష్ కుమార్ మోసగించి వెళ్లిపోయాడని చెప్పి రూఢీ కావడంతో మనకు మొత్తం కూడా ఒక రకమైనటువంటి సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే రక్షణ కల్పించవలసినటువంటి పోలీసులు ఈ విధంగా ఈ పక్షంగా మారుతున్నారు ఏంటి అని చెప్పేసి కూడా సర్వసమావేశం కూడా ఒక్కసారిగా నివ్వెన పరిస్థితి నెలకొంది. సో ఈ విషయాన్ని చాలా పోలీస్ అధికారులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఎప్పుడైతే సురేష్ కుమార్ ఆ యొక్క అంటే ఎవరికి బాధ ప్రపంచానికి అందుబాటులో లేకుండా అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయేసరికి అతను తప్పు చేశాడని చెప్పి భావించేసి అతను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా మహిళకు రక్షించిన పోలీసులు ఈ విధంగా చేస్తున్నసరికి మొత్తంగా కూడా ఒక విమర్శ జల్లు అయితే కురుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే రక్షించాల్సిన పోలీసులు ఈ విధంగా పక్షంగా మారుతున్నారు అనే విషయం బయటకు రావడంతో ఎక్కడైతే తమ వ్యవస్థకు మచ్చ వాటిల్తుందన్న భయంతో వెంటనే ఉన్నతాధికారులు చూశారు. ఎక్కడ సురేష్ కుమార్ అంటే పరారిలో ఉన్నటువంటి సురేష్ కుమార్ కోసం మాత్రం అన్వేషణ కొనసాగిస్తున్నారు. అతన్ని ఖచ్చితంగా పట్టుకుంటాము, అసలు విషయాలు మొత్తం కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు.